రాజు గురించి అర్థం చేసుకుంటే రాజ్యం ఏంటో అర్థమవుద్దండి. రాజు గురించి అర్థమవుతుందా? అసలు యేసు ప్రభు గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావు? అడిగావు ఎప్పుడైనా ఆయన ఎవరైనా ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావు? అందరూ మునిగేస్తున్నారు కాబట్టి నేను మునిగేస్తా. నలుగురితో నారాయణ గుంపులో గోవిందం అంట. ఈ సామెత బాగా గుర్తు నాకు. గుంపులో గోవిందం, నలుగురితో నారాయణ. విశ్వాసాలు అలాగే అందరితో పాటు మనం. అందరూ చర్చికి వెళ్తున్నారు కాబట్టి నేను చర్చికి వెళ్ళిపోవాలి. అందరూ ఆరాధన చేస్తున్నారు కాబట్టి నేను కూడా నోరు తెరిచి ఆరాధన చేసేయాలి. అందరూ ఏదో ఉంటున్నారు కాబట్టి నాకు మా పూర్వీకులు, మా యాన్సిస్టర్స్ అందరూ కూడా చర్చికి వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి మేము వెళ్తున్నాం అంతే. మరి రాజ్యం పట్ల, దేవుని రాజ్యం పట్ల అవగాహన ఏమైనా ఉందా నీకు? అసలు దేవుని రాజ్యంలో ఏముందో అర్థమవుతుందా నీకు? అసలు దేవుని రాజ్యం శాశ్వతమైందని నమ్ముతున్నావు నువ్వు? ఎలాగొస్తుందా దేవుని రాజ్యం? నువ్వు మంచి నీతిక్రియలు చేసినంత మాత్రం దేవుని రాజ్యంలో వెళతావని బైబిల్ చెప్తుందే. మీ నీతిక్రియలు నాకు మురికి గుడ్డల వలె కనపడుతున్నాయి అన్నాడు దేవుడు. చెప్పుకుంటూ పోతే పెద్ద సబ్జెక్ట్ అది. అసహ్యంగా కనపడుతున్నాయంట. మరొక చోట ఏమంటాడు తెలుసా? ఈ ప్రజలు నన్ను పెదవులతో ప్రభువా అని పిలుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. వీరు వ్యర్థముగా నా మాట నెత్తి మాట్లాడుతున్నారు. అంటే ఆ మాట అర్థం ఏంటి? మాట అంటే ఎవరు? దేవుణ్ణే మనం వ్యర్థం చేస్తున్నాం. దేని వలన? పై భక్తిని చూపించటం వలన. మీరు భక్తి చేస్తున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించడం లేదంటాడు పౌలు. మీరు భక్తి చేస్తున్నారు కానీ సూపర్ మీ భక్తి. ఏథెన్స్ పట్టణంలో అంటాడు మీ భక్తి సూపర్. అసలు నిజంగా భలే ఉంటుంది మీ భక్తి. కానీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి. అదే అంటున్నాడు కదా, మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మారు మనసు అనే అద్భుతమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మారు మనసు అంటే అప్పటికప్పుడు తెల్ల బట్టలు వేసేసుకుని చేతిలో బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ మారు మనసు పొందినట్టు కాదండోయ్. దేవుడికి కావలసింది ప్రదర్శకులు కాదు, పరివర్తన చెందినటువంటి వారు. ఆమె చెప్పాలి. దేవుడికి కావలసింది కళాకారులు కాదు, వేషధారులు కాదు, కార్యకర్తలు కావాలి. ప్రభు కోసం పనిచేసేవాళ్ళు కావాలి. ఆయన కొరకు ప్రతి చోట సాక్షిగా ఉండేవాళ్ళు కావాలి. ఆఫీస్లో, ఎక్కడున్నా, సమాజంలో, సంఘంలో, ఎక్కడ ప్రయాణంలో ఉన్నా నీ ఒక సాక్షిగా కనపడాలి. అది దేవుని రాజ్యం వేయడం అంటే. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం ప్రియులారా. మారు మనసు పొందాలి.